ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, దాంతోపాటు ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త సంస్కరణలు ఏంటి? ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ముందుగా మీకు ఏడాది పూర్తి చేసుకున్నారు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా 10 టీవీ నుంచి. ఏం చెప్తారు సార్, ఈ ఏడాది పాలనలో అటు సంక్షేమ కార్యక్రమాలు కానీ లేదంటే అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎలాంటి సంతృప్తి స్థాయినిస్తుంది మీకు? అంటే రాష్ట్ర ప్రజలు ఒక అద్భుతమైన తీర్పు కనివిని రీతిలో ఒక నమ్మకంతో కూటమి విజయం కోసం అహర్నిశలు కృషి చేసి ఎదురు చూసి అవమానాలకు గురై కేసులు పెట్టించుకుని నిలబడిన మా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కోరింది ఒక మంచి పరిపాలన, ఒక సమర్థవంతమైన అవగాహన అనుభవం కలిగిన నాయకులు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా వర్తమాన రాజకీయాల్లో భవిష్యత్తు కోసం, మన ప్రజల కోసం, మన రాష్ట్రం కోసం అహర్నిశలు ఆలోచించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో వీళ్ళకి తోడుగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి సహాయం. అయితే రాష్ట్రంలో ఉన్న వ్యవస్థని ఖచ్చితంగా 5 సంవత్సరాలు వీళ్ళు పూర్తిగా దుర్వినియోగం చేసి స్వలాభం కోసం, రాజకీయ లబ్ధి కోసం గాడి తప్పే విధంగా పరిపాలించారు. సో అన్నిటికన్నా ముఖ్యమైన ఛాలెంజ్ మాకేముండిందంటే స్టార్టింగ్లో అసలు ఈ వ్యవస్థని ఎలా మనం మళ్ళీ మార్చుకుని కొంతవరకు పనిచేసుకునే విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది ఒక పెద్ద సమస్యగా మారింది. రెండోది ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు. చాలా చోట్ల అసలు ఎక్కడి నుంచి లోన్లు తీసుకున్నారు, ఎంతవరకు లోన్లు తీసుకున్నారు, ఎంత హై రేటుకి ఇంట్రెస్ట్కి తీసుకొచ్చారు, ఏమాత్రం కూడా సరైన డాక్యుమెంటేషన్ లేకుండా చాలా సందర్భాల్లో తీర్మానాలు చేసేసుకుని డబ్బులు వాడేశారు. ఇవన్నీ కూడా క్రోడీకరించుకొని స్లోగా ప్రజలకి మనం అందించాల్సిన సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, ఏ విధంగా మేము ముందుకు తీసుకెళ్లగలుగుతామని ప్రయారిటీ చేసుకుంటూ వచ్చాం. సో నిజంగా చెప్పాలంటే ఒక అద్భుతమైన పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమం తూచా తప్పకుండా 1వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరానికి 37,000 కోట్ల రూపాయలు పెన్షన్లు పంపిణీ చేయడం అనేది రాష్ట్రంలో, భారతదేశంలో ఎక్కడ జరగడం లేదు. సో అద్భుతమైన కార్యక్రమాన్ని మనం అభినందించాలి. ప్రజలు కోరుకున్న విధంగా గుంతలు లేని రహదారులు కూడా మేము మార్పు తీసుకురాగలిగాం. అది చూశారు, ఎంత నరకం అనుభవించారో ప్రతి ఒక్కరు కూడా. ప్రతి అడుగు ఒక గుంట ఉండేది, పూడ్చే వాళ్ళు కూడా లేరు, కనీసం తట్టెడు మట్టి వేసిన వాళ్ళు లేరు. అటువంటి పరిస్థితుల్లో అటువంటి రహదారులని మార్చుకుంటూ కాంట్రాక్టర్కి పాపం ఎప్పటి నుంచో ఇవ్వాల్సిన బకాయిలు కూడా చెల్లించుకుంటూ వాళ్ళకు ఒక ధైర్యం నింపి ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని బలపరచమని ముందుకు తీసుకొచ్చాం. శాలరీస్, ప్రతి నెల జీతాలు ఏ రోజు పడేవి కూడా ఎవరు తెలిసేది కాదు. కంపల్సరీ 1వ తారీఖున జీతాలు పడే విధంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ విధంగా చర్యలు తీసుకుంటూ వస్తున్నారు. మా శాఖ ద్వారా రైతాంగానికి కనివిని రీతిలో ఖరీఫ్లోనూ రబీలోనూ మేము ధాన్యం కొనుగోలు చేశాం. 12,800 కోట్ల రూపాయలు 24 గంటల్లోపే రైతు ఖాతాల్లోకి జమ చేసి భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఒక కార్యక్రమం చొరవ చూపించి తీసుకొచ్చాం. సో ఇట్లా సంస్కరణలు చేసుకుంటూ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఈ సంవత్సర కాలం చాలా ఇబ్బందులు గురయ్యాం, మేము కూడా సమస్యలు ఎదుర్కొన్నాం. కానీ ఇప్పుడిప్పుడే అంతా సరి చేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ప్రజలకి అంతిమంగా మేము ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మాకున్న నాయకత్వం, అక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రానికి ఖచ్చితంగా ఒక అద్భుతమైన భవిష్యత్తు ఉండే విధంగా టెక్నాలజీని ఉపయోగించుకుని ఆంధ్రప్రదేశ్ని ముందు తీసుకెళ్ళడానికి సిద్ధమయ్యాం. సార్, ప్రధానంగా మీ శాఖకు సంబంధించి పౌర సరఫరాల శాఖ ప్రజలతో డైరెక్ట్గా కనెక్టివిటీ ఉండే శాఖ, ముఖ్యంగా రైతులకు సంబంధించి కానీ పేద ప్రజలకు బియ్యం పంపిణీకి సంబంధించి, రేషన్ బియ్యంకి సంబంధించి. సార్, మీ శాఖలో తీసుకున్నటువంటి సంక్షన్లు ఏంటి? గతంలో 5 ఏళ్ల పాలనలో శాఖ ఎలాంటి పరిస్థితిలో ఉండేది? ఇప్పుడు ఏడాది కాలంలో ఎలాంటి నిర్ణయాలతో శాఖని మీరు గాడిలో పెట్టడం జరిగింది? అన్నిటికన్నా ముఖ్యమైనది, మొదటిది మేము ఎదుర్కొన్న సమస్య ఏంటంటే గతంలో ధాన్యం కొనుగోలు చేసి రైతులకి డబ్బులు ఎగ్గొట్టి వెళ్ళిపోయారు వీళ్ళు. సో 1,674 కోట్ల రూపాయల బకాయిలు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 నెలల్లోపే రైతులకి వాళ్ళ ఖాతాలోకి జమ చేశాం, గత ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని. అదేవిధంగా ఈ ధాన్యం కొనుగోలు విషయంలో చాలా పారదర్శకంగా రైతునే రాజుగా మేము భావించి రైతుకే ఆ వెసులుబాటు కల్పించి కష్టపడి పండించిన ధాన్యాన్ని అంతిమంగా రైతు తాను తోచిన మిల్లుకే అమ్ముకునే విధంగా అది కూడా చాలా పారదర్శకంగా జరిగేటట్టు వాట్సాప్ల ద్వారా, ఎస్ఎంఎస్ల ద్వారా, జీపీఎస్ సిస్టమ్స్ని ఎనేబుల్ చేసుకుని ఎక్కడ కూడా జాప్యం జరగకుండా రైతుల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుని
తప్పకుండా రైతాంగానికి ఆ విధంగా అండగా నిలబడ్డాం. సుమారు 30,000 మంది ఆ ప్రక్రియలో పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. 20,000 వాహనాలు ఏర్పాటు చేశాం. ఇది ఒక భారీగా జరిగిన లాజిస్టిక్ ఎక్సర్సైజ్. భారతదేశంలో మొట్టమొదటిసారి కూడా మేము వాట్సాప్ ద్వారానే మీరు ధాన్యం అమ్ముకునే వెసులుబాటు రైతాంగానికి కల్పించాం. ఇది గతంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదు. మొట్టమొదటిసారి మేము తీసుకొచ్చాం. దాదాపు 77,000 మంది రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వాట్సాప్ ద్వారానే నమోదు చేసుకుని వాళ్ళు పలానా మిల్క్ అమ్ముకునే విధంగా ఆ వెసులుబాటు కల్పించి ధాన్యం కొనుగోలు విషయంలో మాత్రం చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని రైతాంగానికి అండగా నిలబడే విధంగా చేశాం. ముఖ్యంగా రేషన్ పంపిణీకి సంబంధించి గతంలో ఇంటింటికి రేషన్ పంపిణీ ఇప్పుడు రద్దు చేసి రేషన్ షాపుల్లోనే రేషన్ పంపిణీ చేసేలా తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలకు సంబంధించి గతంలో ఎప్పుడూ లేని విధంగా అత్యధిక సంఖ్యలో రేషన్ పంపిణీ కూడా చేసి ఒక రికార్డును కూడా సాధించినటువంటి ఘనత మీ ప్రభుత్వానికి, మీ శాఖకు దక్కింది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ నుంచి వస్తున్నటువంటి విమర్శలను, ముఖ్యంగా ఏదైతే ఇంటింటికి పంపిణీ లేదంటే కొన్ని చోట్ల వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు, వీటిని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? అంటే దేశవ్యాప్తంగా దశాబ్దాల నుంచి ఒక అద్భుతమైన రేషన్ పంపిణీ వ్యవస్థ షాపుల ద్వారా, డీలర్ల ద్వారా జరుగుతూ ఉండేది. మన రాష్ట్రంలో కూడా 29,760 రేషన్ షాపులు ప్రతి నెల సరుకులు సరైన సమయానికి ప్రజలకు అందించే విధంగా నిలబడేవాళ్ళు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఈ మొబైల్ డెలివరీ యూనిట్లను తీసుకొచ్చి 1,650 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం దానికోసం వెచ్చించి వాళ్ళు కేవలం 1 గంట 2 గంటలో ప్రతి వీధిలో ఉండి వెళ్ళిపోయేవాళ్ళు. ఎక్కడ కూడా డోర్ డెలివరీ అనేది చేయలేదు. వాళ్ళు డోర్ డెలివరీ చేస్తాం అని వాగ్దానం చేసిన వ్యక్తులు వీళ్ళు వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టారు. ఎక్కడ కూడా వీళ్ళు డోర్ డెలివరీ చేయలేదు. అయితే ఇప్పుడు రేషన్ షాపుల ద్వారా 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ప్రతిరోజు తెరిచి ఉండే విధంగా ఆదివారంతో సహా అట్ ద సేమ్ టైం 8 నుంచి 12 వరకు, మళ్ళీ సాయంత్రం 4 నుంచి 8 వరకు వీళ్ళు ఈ సేవా కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు, చేస్తున్నారు కూడా. నిన్నటి వరకు వచ్చిన సమాచారం మనకి 5 రోజుల్లోనే మనం కోటి రేషన్ కార్డ్ హోల్డర్స్కి మనం అందించాం, అంటే కుటుంబాలకి. నిన్న సాయంత్రం వరకు వచ్చిన సమాచారం 78% మనం పూర్తి చేసుకున్నాం. అదేవిధంగా మొట్టమొదటిసారి ఎవరైతే వృద్ధులు ఉన్నారో 65 సంవత్సరాలు నిండిన వృద్ధులు, ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో ప్రభుత్వం నుంచి పెన్షన్లు తీసుకుంటున్నారో ఈ సుమారు 15,74,000 కార్డులు వీళ్ళందరికీ కూడా ఇంటింటికే డెలివరీ చేసేటట్టు మేము ప్రక్రియ ప్రారంభించాం. ఇది కూడా నిన్న సాయంత్రం వరకు 75% ఆల్రెడీ పూర్తి చేసుకున్నాం. రాబోయే రోజుల్లో దాన్ని ఇంకా బలపరుచుకుంటూ ఖచ్చితంగా 5వ తారీఖు లోపే ఇంటింటికి సరఫరా చేసేటట్టు వృద్ధులకు, దివ్యాంగులకి ఒక అద్భుతమైన కార్యక్రమం చేపట్టబోతున్నాం. సార్, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి ఒక సవాల్ అని చెప్పాలి అక్రమ రేషన్ బియ్యం. దీన్ని అరికట్టేందుకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవడానికి ఆల్రెడీ మీరు సిద్ధంగా ఉన్నారు, ఆల్రెడీ తీసుకున్నారు. భవిష్యత్తులో ఈ రవాణా అనేది పెరగకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు ఉండవు? అంటే డెఫినెట్గా అంటే ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానమై ప్రతి కుటుంబానికి మేము నిత్యావసర సరుకులు అందించాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. అది బేస్ చేసుకుని వెళ్తున్నప్పుడు చాలామంది ఒక వ్యవస్థని ప్యారలల్గా ఏర్పాటు చేసుకుని 46 రూపాయలు 10 పైసలు వెచ్చించి మేము కిలో బియ్యం అందిస్తున్న సందర్భంలో వాళ్ళు ఒక మాఫియా లాగా, ఒక సిండికేట్గా తయారై చాలామంది కుటుంబాలు ఈ రైస్ తినడానికి ఇష్టపడడం లేదనే ఆలోచనతో 10 రూపాయలకు 12 రూపాయలకు వాళ్ళ దగ్గర కొనేసి వీళ్ళు ఎక్స్పోర్ట్కి చేయడం అనేది మనం చూసాం గతంలో. సో దాన్ని అరికట్టడానికి పోర్టుల దగ్గర మేము పర్యవేక్షణ పెంచాం, చెక్ పోస్టులు ఏర్పాటు చేసాం, తనిఖీలు చేస్తున్నాం. చట్టంలో మార్పు తీసుకొచ్చి మొట్టమొదటిసారి గతంలో కేవలం 6A కేసెస్ ఉండేవి. ఇప్పుడు పీడీ యాక్ట్ కింద మనం రైస్ స్మగ్లింగ్ అనేది కూడా పదం తీసుకొచ్చి ఖచ్చితంగా చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇప్పుడు ఈ MDU వ్యాన్ని కూడా మనం ఎప్పుడైతే వాటిని మూసేసి మళ్ళీ పాత పద్ధతిలో రేషన్ షాపులకు వెళ్ళామో డెఫినెట్గా పారదర్శకత పెరుగుతుంది. ఇప్పుడు మేము మధ్యాహ్న భోజనం పథకానికి అందించే ఈ బియ్యం, ఫైన్ క్వాలిటీ బియ్యం అయితే ఇస్తున్నాం, సన్న బియ్యం, ప్రతి బస్తాకి QR కోడ్, QR ట్యాగ్ కూడా ఉంటుంది. తద్వారా మొత్తం ఆ బియ్యం యొక్క చరిత్ర, అంటే ఏ రైతు పండించాడు దగ్గర నుంచి, ఏ షాప్ నుంచి, ఏ MLS పాయింట్ నుంచి, ఏ స్టాకింగ్ పాయింట్ నుంచి తీసుకొచ్చి మేము పలానా స్కూల్కి ఎప్పుడు ఇచ్చామనే సమాచారం పూర్తిగా దాంట్లో ఉంటుంది. కాబట్టి ఈ స్మగ్లింగ్ అరికట్టడంలో టెక్నాలజీని మాత్రం చాలా ఖచ్చితంగా వాడి ఈ సంవత్సరానికల్లా ఖచ్చితంగా మేము ఆ మార్పు చేసి చూపిస్తాం. సరే, ఒక అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర మీరు మంత్రిగా పనిచేస్తున్నారు, దాంతోపాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరూ సూచనలు, సలహాలు ఏ విధంగా తీసుకుంటున్నారు, ఏ విధంగా మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు?
చాలా మోటివేషనల్గా ఉంటుందండి. నిజంగా ఇన్స్పిరేషన్. చంద్రబాబు నాయుడు గారు అనేక సబ్జెక్ట్స్ పైన ఆయనకున్న అవగాహన, ప్లస్ ప్రతిరోజు ఆయన ఎప్పటికప్పుడు నాలెడ్జ్ పెంచుకుంటూ ఆ నాలెడ్జ్ని మా అందరితో సహచర మంత్రులతో షేర్ చేసుకోవడం అనేది ఒక గొప్ప ఎక్స్పీరియన్స్. డెఫినెట్గా ఆయన ఎంతో చూశారు. టెక్నాలజీని కూడా ఆయన చాలా అడ్వాన్స్ స్టేజ్గానే ముందుగానే ఆలోచించి హైదరాబాద్లో ఏ విధంగా ఆ సైబర్ సిటీ తీసుకొచ్చి ఆ రోజున స్థాపించారో, ఇప్పుడు మనం అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ గురించి ఆలోచించుకుంటూ ముందుకెళ్తున్నాం. టెక్నాలజీ గురించి, అట్ ద సేమ్ టైం గ్రీన్ ఎనర్జీ గురించి ఆయన చూపించిన చొరవ, ఆయన ఇచ్చే సూచనలు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కూడా పూర్తిగా ఏకీభవించి, అంటే ఆయన అనుభవాన్ని మనం ఉపయోగించుకోవాలి మన రాష్ట్రానికి అనే నమ్మకంతో ప్రతి సందర్భంలో కూడా మేము ప్రతి సబ్జెక్ట్ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో బలపరుచుకుంటూ రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని తపనతోటి మేము పనిచేస్తా ఉన్నాం. సో ఇంత అద్భుతమైన కాంబినేషన్ అక్కడ నరేంద్ర మోడీ గారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, మరియు చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళకున్న అనుభవాలు, వీళ్ళకున్న అవగాహనతోటి ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్కి అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అంటే ఇక్కడ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కేంద్రంలో నరేంద్ర మోడీ, కేంద్రం నుంచి అటు పవన్ కళ్యాణ్కి అలాగే చంద్రబాబు ఇద్దరికి కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా జనసేనకు, బీజేపీకి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో రాష్ట్రానికి అభివృద్ధికి సంబంధించి నిధులు తీసుకురావడంలో ఎలాంటి పాత్ర మీరు పోషించబోతున్నారు? అంటే ఎన్నికలకు ముందు జరిగిన చర్చల్లో ఖచ్చితంగా ఆ రోజున వాళ్ళు అమరావతి విషయంలో కానివ్వండి, పోలవరం విషయంలో కానివ్వండి, ఎప్పుడు మేము మీకు అండగా నిలబడతాం, ఆఫ్టర్ ఆల్ ఆంధ్రప్రదేశ్ని ఇంకా మనం అభివృద్ధి చేయగలిగితే దేశానికి ఉపయోగపడుతున్న నమ్మకంతో ఆ రోజున మా జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో కానీ అన్ని సందర్భాల్లో వాళ్ళు మాట ఇచ్చారు. ఇచ్చిన మాట మేరకు ప్రభుత్వం రాగానే అమరావతికిను మరియు పోలవరంకి నిధులు ఇవ్వడమే కాకుండా అన్ని విధాలుగా సహాయం అందిస్తూనే ఉన్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి. సో పవన్ కళ్యాణ్ గారి ఆలోచన, ఆయన నమ్మిన ఒక పాయింట్ ఏంటంటే, ఒంటరిగా మనం ముందుకెళ్తే ప్రజల్లోకి మనం అంతిమంగా మనం పూర్తిగా సేవ అందించలేం. మనకి బలమైన మంచి నాయకత్వం కేంద్రం నుంచి ఆ సహకారం ఉండాలి, సహాయం ఉండాలి. కాబట్టి 3 పార్టీలు కలిస్తేనే మనం మన రాష్ట్రానికి న్యాయం చేయగలుగుతాం అనే ఒక మాట మీద నిలబడ్డారు పవన్ కళ్యాణ్ గారు. దాన్ని నిలబెట్టుకోవడానికి కోసం ఆహర్నిశలు ఆయన కూడా కృషి చేస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవం, ఆయనకున్న పరిచయాలు, కేంద్ర ప్రభుత్వంలో ఈ రోజున నరేంద్ర మోడీ గారు కూడా డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ పైన ప్రత్యేకంగా అభిమానంతో ఆయన మీరు చూశారు. దాదాపు 4-5 సార్లు మన రాష్ట్రానికి వచ్చి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆయన కూడా సలహాలు అవి ఇచ్చుకుంటూ మనకి ప్రయారిటీ ఇస్తున్నారు. సో డెఫినెట్గా మంచి ఫ్యూచర్ ఉంది మనకి ఆంధ్రప్రదేశ్లో. సార్, ఫైనల్గా ముఖ్యంగా ఈ ఏడాది పాలనకు సంబంధించి ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ వైసీపీ నుంచి ఆరోపణలు వస్తున్నాయి. ఇచ్చిన హామీలు అమలు చేయలేదని, రాష్ట్రంలో ఏదైతే ఈ లా అండ్ ఆర్డర్ ఉందో అదంతా కూడా పూడికి అడ్డు తెప్పిందని, రెడ్ బుక్ పాలన పాలిస్తున్నారంటూ కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఏం చెప్తారు? ముఖ్యంగా ఇటీవల వాళ్ళు వెన్నుపోటు దినం అంటూ కూడా కార్యక్రమాలు చేశారు, ఏడాది పాలన అంతా కూడా మోసం చేశారనేది వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. వైసీపీ ఆరోపణలు ఏం చెప్తారు? వాళ్ళు సిస్టమేటిక్గా లా అండ్ ఆర్డర్ని కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం, క్షేత్రస్థాయిలో నాయకత్వాన్ని ప్యారలల్గా క్రిమినల్స్ని పెంచడానికి కోసం ఉపయోగించారు తప్ప ప్రజలకి మేలు చేయాలి, సురక్షితంగా ఉండాలి, మహిళలకి భద్రత కల్పించాలి, గంజాయి ఎట్టి పరిస్థితుల్లో అమ్మకూడదు అనే ఆలోచన వాళ్ళకి ఎప్పుడు లేదు 5 సంవత్సరాలు. అది గమనించి రాగానే మొట్టమొదటిసారి మనం గంజాయి పైన మనం ఉక్కుపాదం మోపి డెఫినెట్గా రాష్ట్ర వ్యాప్తంగా మార్పు తీసుకొచ్చాం. అనేక ప్రాంతాల్లో మనం చూస్తూ ఉన్నాం ఏ విధంగా వెంటబడి మరి ఈ రౌడీ షీటర్ని, గంజాయి అమ్మే వ్యక్తుల్ని కఠినంగా మనం శిక్షించే విధంగా మనం చేసే కార్యక్రమం ద్వారా ప్రజలకు ఒక భరోసా కల్పించడానికి కోసం ఆహర్నిశలు కృషి చేస్తూనే ఉన్నాం. సో ఆరోపణలు, రెడ్ బుక్ రాజ్యం అని అంతా వాళ్ళు పొలిటికల్గా మాట్లాడుకోవడానికి ఒక అవకాశం తప్ప క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులు, ప్రభుత్వంలో ఈరోజు ఇందాక నేను అన్నట్టు ఉన్న ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి, గతంలో గాడి తప్పిన వ్యవస్థని మళ్ళీ మేము దారికి తీసుకురావడానికి కోసం చేయాల్సిన శ్రమ గురించి కానివ్వండి, ప్రతిపక్ష పార్టీ ఎప్పుడు కూడా గుర్తించదు. కానీ అంతిమంగా మేము ప్రజలకి మా జవాబుదారితనం పెంచుకునే విధంగా ఒక నిబద్ధతతోటి నిజాయితీగా ప్రతి అడుగు మేము వేసేది మన ప్రజల కోసం, మన బిడ్డల కోసం. సో ఆంధ్రప్రదేశ్ని ఒక అద్భుతమైన రాష్ట్రంగా మార్చే బాధ్యత మేము తీసుకున్నాం. ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు. ఈ 5 సంవత్సరాల్లో 1 సంవత్సరం పూర్తయింది. ఇంకా 4 సంవత్సరాల్లో మరింత సంక్షేమం, మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల్ని మేము డెఫినెట్గా మాతో టీం వర్క్గా మేము ఏ విధంగా పనిచేస్తామో చేసి చూపిస్తాం.
సార్, ఫైనల్గా ఈ ఏడాది కాలంగా పాలన పైన పూర్తిగా పట్టు సాధించారు మీరు కానీ, అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కానీ, ఇంకా మిగిలినటువంటి మంత్రులు కానీ. ఇప్పుడు పార్టీకి సంబంధించి ఎలాంటి నిర్మాణానికి సంబంధించి ముఖ్యంగా బలోపేతం చేయాల్సి ఉంది, ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది సార్ పార్టీ పరంగా? అంటే ప్రభుత్వం రాకన్నా ముందు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు పార్టీ పటిష్టం చేయడానికి కోసం అన్ని జిల్లాల్లో కాకుండా కొన్ని జిల్లాల వరకు ఎక్కువ మేము కాన్సన్ట్రేట్ చేసి అక్కడ కొన్ని కాన్స్టిట్యున్సీస్లో మేము కమిటీసు, జిల్లా కమిటీలు, క్షేత్రస్థాయిలో మండల కమిటీల వరకు కూడా మేము పార్టీ నిర్మాణం చేసుకోగలిగాం. అయితే ఇంకా లోతుగా వెళ్లాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది. గ్రామ కమిటీలు, వార్డు కమిటీలు, కొత్త నాయకత్వానికి ఇంకా అవకాశం కల్పించాలి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా నమ్మింది ఏంటంటే యువరక్తాన్ని మనం ముందుకు తీసుకొచ్చి ప్రశ్నించే తత్వం తీసుకొచ్చి పార్టీలో ప్రతి ఒక్కరికి డబ్బు అనేది ముఖ్యం కాదు, పార్టీ కోసం చేసిన పనితీరు చూసి మనం వాళ్ళకి స్థానిక సంస్థల్లో కానివ్వండి లేదా రాబోయే రోజుల్లో ఎన్నికల్లో కానివ్వండి వాళ్ళకి అవకాశం కల్పించే విధంగా కొత్త నాయకత్వానికి మనం దారి తీసే విధంగా మనం కష్టపడాలని పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చెప్తూ ఉంటారు. సో పార్టీ నిర్మాణం అనేది నిరంతరంగా జరగాల్సిన ప్రక్రియ జరుగుతుంది. అయితే ఈ మొదటి సంవత్సరం ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ సమయం వెచ్చించాల్సిన అవసరం ఖచ్చితంగా వచ్చింది. ఎందుకంటే పంచాయతీరాజ్ శాఖ, అదేవిధంగా అటవీ శాఖ, పర్యావరణం గురించి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఇవి. సో దానిపైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు. సంవత్సరం కాలం తర్వాత పార్టీ పైన ఫోకస్ చేద్దామని ముందుగానే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. సో ఈ సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా నెక్స్ట్ మంత్ నుంచి డెఫినెట్గా మేము మా పార్టీ నిర్మాణంలో భాగంగా జనసేన పార్టీ కోసం కష్టపడి పనిచేసిన మా జన సైనికులు, వీర మహిళలు, నాయకులు వీరందరినీ కూడా జాగ్రత్తగా వాళ్ళతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని క్షేత్రస్థాయిలో ఈ కమిటీల నిర్మాణం తప్పకుండా టేకప్ చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది మొత్తానికి ఏడాది పాలనకు సంబంధించి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడంతో పాటు అనేక సవాళ్లను ఎదుర్కొని రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నంలో ఉన్నాం. ఆ విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందంటూ కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్తున్నారు. దీంతో పాటు పౌర సరఫరాల శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి గతంలో లేని విధంగా అత్యంత ఎక్కువ లబ్ధి చేకూరే విధంగా పేద ప్రజలకు తాను చర్యలు తీసుకుంటున్నానంటూ కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగరాజుతో దుర్గా నాయుడు, 10 టీవీ, విజయవాడ నుంచి.